అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే ఒక బాటసారి ఉండేవాడు. అతడికి తన ఊరిలో ఉన్న వారందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎప్పటి నుంచో కోరికగా ఉంటుంది. అలా అందరితో కలిసి పొలం పనులకి వెళ్ళి సంపాదించే డబ్బు సరిపడక ఇంకా డబ్బు సంపాదించాలని వ్యామోహంతో ఇలా ఆలోచిస్తాడు. ఇదే ఊరిలో ఉండి నేను వీళ్ళందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించలేను కనుక వేరే ప్రాంతానికి వెళ్ళి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలి అని అనుకుని తన ఊరిని వదిలేసి కొత్త ఊరికి బయలుదేరుతాడు. అలా వెళ్తుండగా దారిలో అతనికి ఒక ఊరి శివారులో ఒక ముసలాయన కనిపించాడు. రంగయ్య ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి చాలా దురుసుగా అహంకారంతో ఇలా అడిగాడు. ఏ ముసలాడా, ఈ ఊరి జనం ఎలాంటి వారు? నేను ఇక్కడ ఉండొచ్చా? డబ్బు బాగా సంపాదించుకోవచ్చా అని అడిగాడు. అప్పుడు ఆ ముసలాయన శాంతంగా, అయ్యా, ముందు నువ్వు వచ్చిన ఊరి జనం ఎలాంటి వారో చెప్పు అని అడిగాడు. దానికి రంగయ్య మొహం చిట్లించుకుంటూ, అబ్బే, ఆ ఊరు వాళ్ళంతా మోసగాళ్ళు, పరమ దుర్మార్గులు, అందుకే ఆ ఊరు వదిలేసి వచ్చాను అని అన్నాడు. అప్పుడు ఆ ముసలాయన నవ్వి, అయితే నాయనా, ఈ ఊరి జనం కూడా అలాంటి వారే. మీకు ఇక్కడ ఒక్క మంచి వ్యక్తి కూడా కనిపించడు. ఎవరైనా బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటే చూసి ఓర్వలేరు. కాబట్టి నువ్వు వేరే ఊరు చూసుకోవడం మంచిది అని చెప్పాడు. అప్పుడు రంగయ్య కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత మరో బాటసారి అదే దారిలో వచ్చాడు. అతను కూడా ఆ ముసలాయన దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించి, అయ్యా, నేను ఈ ఊరి దగ్గరకి కొత్తగా వచ్చాను. ఇక్కడ వారు ఎలాంటి వారో నేను ఇక్కడ నివసించవచ్చా అని మర్యాదగా అడిగాడు. అప్పుడు ముసలాయన మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. ముందు నీ పాత ఊరి జనం గురించి చెప్పు బాబు అని అడిగాడు. అప్పుడు ఆ బాటసారి కళ్ళు మెరుస్తూ, అయ్యా, మా ఊరి జనం చాలా మంచివారు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఊరు వదిలి రావాల్సి వచ్చింది. వారిని నేను చాలా మిస్ అవుతున్నాను అని బాధగా చెప్తాడు. అప్పుడు ఆ ముసలాయన చిరునవ్వుతో, బాబు, ఈ ఊరి జనం కూడా చాలా మంచివారు. నీకు ఇక్కడ అందరూ స్నేహితులే దొరుకుతారు. నిరభ్యంతరంగా నువ్వు ఇక్కడ ఉండవచ్చు అని దీవించి పంపాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఇదంతా గమనించి ఆ ముసలాయనను అడిగాడు. తాత, ఒకడికేమో ఈ ఊరి జనం చెడ్డవారు అన్నావు, ఇంకొకడికేమో మంచివారు అన్నావు. ఎందుకు అలా చెప్పావు అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలా అన్నాడు. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా మనతో అలాగే ఉంటారు అని అంటాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మన నోరు మంచిదైతే ఎదుటివారు కూడా మనకు మంచి చేస్తారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. థ్యాంక్ యూ సో మచ్.